అందరికీ వందనాలండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం అండి. పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు చదువుతున్న నన్ను వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనేక మందికి చేరుకోవడానికి మీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 3వ అధ్యాయం అండి 1వ వచనము. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనదియునగు పట్టణమునకు శ్రమ, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగులకుండా భక్షించు తోడేళ్ళు, దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరతురు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు. ఆయన అక్రమం చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేదియూ లేదు. అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. 6వ వచనం నుండి, నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలను పాడగును, ఒకడైనా సంచరించకుండా వారి వీధులను పాడు చేయుచున్నాను. జనము లేకుండాను వాటి ఎందెవరును కాపురముండకుండాను వారి పట్టణములను లయపరిచిన వాడను నేనే. 7వ వచనం అండి. దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నాయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుని. కానీ వారు దుష్క్రియలు చేయటయందు అత్యాశ గల వారైరి. 8వ వచనం అండి. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపట్టు దినము కొరకు కనిపెట్టి ఉండుడి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటుని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. 9వ వచనం అండి. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. 10వ వచనం అండి. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. 11వ వచనం అండి. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించుచు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరుగుబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలుగదు. దుఃఖితులకు దినములను యెహోవా నామము ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. 13వ వచనం అండి. ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధములాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారే అన్నపానములు పుచ్చుకుందురు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీలారా జయధ్వనము చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేయుచున్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీలకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. 16వ వచనం నుండి. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. 17వ వచనం నుండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానము పొందినవారు. 19వ వచనం అండి. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును.
కుంటుచూ నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారిని ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. 20వ వచనం నుండి, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు.